నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు ఏమైందంటే టీటీడీకి సంబంధించినటువంటి ఆ రోజున ఏదైతే తిరుమల క్షేత్రాన్ని ఆధారం చేసుకొని వెంకటేశ్వర స్వామికి మకిలి అంటిద్దామని చెప్పి చేసినటువంటి అవినీతి దురాగతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చిన్న చేపలు అరెస్ట్ అవ్వడం మనం చూసాం. అజయ్ నేతను కావచ్చు, లేకుంటే వైవి సుబ్బారెడ్డి పిఏ కావచ్చు, ఇలాంటి చిన్న చేపలు అరెస్ట్ అయినటువంటి ఈ క్రమంలో వాళ్ళు చెప్పేటువంటి నిజాలు ఆధారం చేసుకొని సిట్ అధికారులు తాజాగా ఈ మధ్య కాలంలో వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలిచారు. ఆయన దాటి ఇప్పుడు మాజీ టీటీడీ ఈవో అయినటువంటి ధర్మారెడ్డిని కూడా విచారణకి అయితే పిలవడం జరిగింది. విచారణలో భాగంగా సిట్ అధికారులు ఏదైతే ప్రశ్నల వర్షం కురిపించారో ఆ ప్రశ్నల వర్షాన్ని దాటికి తట్టుకోలేక ఆయన నిజాలు ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టాడు. ముందు ఆయన ఏం చెప్తా వచ్చాడంటే, నాకు నిజంగా తెలీదు, అప్పుడెప్పుడు ఆ కాలంలో పోస్ట్లో ఉన్నాను, ఇప్పుడు మర్చిపోయినాను, నన్ను ఇప్పుడు అడిగితే నాకేం తెలుస్తుందని చెప్పి నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినాను అనే వాళ్ళలో ఆయన ముందుకెళ్తా వచ్చాడు. కానీ సిట్ అధికారులు క్లియర్ కట్గా ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్తో ఆ రోజున ఇదో పలానా ప్రైస్కి మీరు కొన్నారు, అంతకు మునుపు ప్రైసు 470 రూపాయలు ఉంటే మీరు 360 రూపాయలకే ఎందుకు కొన్నారు, ఇట్లా లాజికల్గా టెక్నికల్గా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు తట్టుకోలేక ఆ హైకమాండ్ చెప్తేనే నేను ఈ మాదిరి చేశానని చెప్పి ఆయన ఒక లీక్ ఇవ్వడం జరిగింది. ఆ లీక్ను పట్టుకొని ఈ సిట్ అధికారులు అసలు ఏంది, అసలు హైకమాండ్ అంటే ఎవరు, నీ పైన ఆడించినటువంటి ఆ బొమ్మ పెద్ద నేత ఎవరు అని అడిగితే ఆయనైతే నిన్న సమాధానం చెప్పలేదు. కానీ సిట్ అధికారులు ఊరికి వదులుతారంటే వదలరు. ఏరి కోరి ఈ వైసీపీ వారు నియమించుకున్నటువంటి ఈ సిట్టు అది సామాన్యమైన సిట్టు కాదు. ఏపీకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఆ రోజున తిరుమల క్షేత్రంలో జరిగినటువంటి అవినీతి అరాచకాలని బయటికి తీసే విధంగా సపరేట్గా ఒక సిట్ నియమిస్తే, లేదు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు, కేంద్రం ప్రభుత్వంతో ఏ విచారణ సంస్థలైనా అయితే మాకు సమ్మతమే అని చెప్పి వాళ్ళు కావాలని అంటే టైం ల్యాగ్ చేసేద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు సిబిఐకి సంబంధించినటువంటి 2 అధికారులు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 పోలీస్ అధికారులు, ఇంకా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక అధికారి, ఇలా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని, హై క్వాలిఫైడ్ మెంబర్స్ని తిరుమలకు సంబంధించినటువంటి జరిగినటువంటి అవినీతిలో భాగంగా ఏదైతే కల్తీ నెయ్యి గురించి మనం మాట్లాడుతున్నామో, దేవుడికి ఏదైతే లడ్డు సమర్పిస్తూ ఉంటామో ఆ లడ్డుని కల్తీ చేశారు అనే వ్యవహారం పైన సిట్ అంటూ నియమించడం జరిగింది. ఆ వ్యవహారం పైన మనం చూసే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరుగుతుందని. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు, సిట్ అధికారుల ప్రశ్నలకు ధర్మారెడ్డి జవాబు. మనం ఇందాక చెప్పినట్టు ఈయనకు ఒక హైకమాండ్ ఉందంట. హైకమాండ్ ఎవరంటే ఈయన చెప్పేటువంటి దాఖలాలు లేవు, కానీ సిట్ అధికారులు ఊరికే వదిలే సమస్య అంటూ లేదు. ఇంకా వివరాలు లేకపోతే ఎవరా హైకమాండ్ అంటే మౌనమే సమాధానం. టీటీడీ మాజీ ఈఓపై సిట్ ప్రశ్నల వర్షం 8 గంటల 15 నిమిషాల పాటు విచారించిన అధికారులు, నేడు కొనసాగనున్న విచారణ. ఇంకా తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. వైకాపా హయాంలో టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని మంగళవారం విచారణ చేసింది. అయితే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల 15 గంటల వరకు మధ్యలో భోజనానికి అయితే 1 గంట విరామం ఇచ్చి ఈయన పైన ప్రశ్నల వర్షం ఏంటో కురిపించారు. అందులో భాగంగా అధికారులు వచ్చి డిఐజీ మురళీరాంబా అధికారుల బృందము ప్రశ్నల వర్షం కురిపించింది. ధర్మారెడ్డి కొన్నింటికి ముక్తసరిగా సమాధానాలు ఇవ్వగా మరికొన్నిటికి మౌనం వహించారు. బుధవారం కూడా విచారణ కొనసాగనుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, అదేవిధంగా విపిన్ జైన్లను సిట్ అధికారులు విచారణ చేశారు. ఇంకా ఎందుకు బాధ్యత వహించలేదనేది ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే ఈయన అప్పట్లో ఈవోగా ఉన్నాడు. ఇంకా బోమన కరుణాకర్ రెడ్డి అయితే టీటీడీ బోర్డు మెంబర్ గాను, అదేవిధంగా టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. అసలు దేవుడి పైన నమ్మకం లేదు, ఆ దేవుడు అంటే ఒక రాయి అని చెప్పినటువంటి బోమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా పెట్టడమే పెద్ద విడ్డూరము. దాని వెనకాల ఎంత లొసుగులు ఉంటాయి. దేవుడు అంటే చిన్నపాటి భక్తి లేకపోవచ్చుకి అంతో ఇంత గౌరవం ఉందా, ఆ గౌరవం కూడా లేదు. అంతెందుకు భయం అనేది లేదు. అసలు దేవుడు అనేవాడు ఉండాడా లేడా అనేది వైసీపీ వాళ్ళలో చాలా మంది కనిపిస్తూ ఉంటుందని నాకైతే ఆ డౌట్ ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. లేకుండా ఉంటే దేవుడితో అంత ఆశామాషిగా ఈ రకాన్ని ఆర్డరు. ఇంకా లడ్డూకు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని సిట్ ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి జవాబిచ్చినట్టు సమాచారం. ఎవరో హైకమాండ్ అని అడిగితే సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. గతంలో టీటీడీ ప్రత్యేక అధికారిగా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు బాధ్యత వహించలేదని ప్రశ్నించగా 2019లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారులకు మెరుగైన సౌకర్యాలు అందించానని బదులిచ్చారు. ఏమి సౌకర్యాలు అందించారనైనా ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ గురించి పక్కన పెడితే అనేక రకాల వ్యర్థాలు, కొన్ని వేల మెట్రిక్ టన్నుల
చెత్తా చెదారం ఆ తిరుమల కొండపైన ఆగిపోయి ఉన్నది. ఇంకా ఎవరైతే కొత్తగా నియమితులైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం నియమించిందో బిఆర్ నాయుడు గారు, ఆయన వచ్చిన నుంచి ఆ మురికిని ఆ మగిలిని తొలగించేదానికే ఆయనకు ఒక 3-4 నెలలు పట్టింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఆడ ఉండిపోయిందని చెప్పి. ఎవరైనా సరే భక్తులు ప్రశాంతంగా వాళ్ళకుండే బాధలు, సాధక బాధకాలు, కష్టాలు, నష్టాలు అన్నిటినీ దేవుడి దగ్గర మొరపెట్టుకుందాము. లేదంటే బాగుండే వాళ్ళు కూడా, స్వామి ఇలాంటి చలన చూపు ఎప్పుడు మా పైన చూపించు స్వామి అని చెప్పి స్పెయిన్ నుంచి, ఇటలీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జర్మనీ నుంచి కూడా రకరకాలుగా, అంటే మన భారతీయులే కాదు విదేశాల్లో ఉండేటువంటి భక్తులు కూడా వచ్చి దేవుడి దగ్గర మొరపెట్టుకోబోతూ ఉంటారు. అంత ప్రశాంతంగా తిరుమల అంటే ఒక ఊటీ మాత్రం అంత చల్లదనంగా ఇది నిరంతరం ఏదైతే దేవుడి స్మరణలో ఆ వచ్చే వాయిస్ కానీ ప్రతి ఒక్కటి అంత ఆహ్లాదంగా అంత ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. మొత్తం నాశనం చేసేశారు. అంతెందుకు ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం, ఏది కూటమి ప్రభుత్వం వచ్చేదానికి ముందు తిరుమల కొండపైన ఆ చికెన్లు తినడాలు కానీ, లేకుండా ఆ బీడీలు గీడీలు దాగడాలు కానీ, గంజాయిలు సరఫరా చేయడాలు కానీ, ఎవడికి పట్టింది అంతా ఏమంత కర్మ? ఏమంటే వాళ్ళు ప్రశాంతంగా పెద్ద పెద్ద హోటల్లో ఉంటారు. తిరుమలలో ఉండేటువంటి హోటల్లో ఆడ కూర్చొని డబ్బులు లెక్కేసుకోవడాలు, ఎవడి కోట ఎంత, ఎవరి కథ ఎంత, ఆ డబ్బుల్ని వాటాలు వేసుకునే దాంట్లో భాగంగా వీళ్ళు చిల్లవుదా అనుకుంటారేమో కానీ అక్కడక్కడ మధ్య మాటలు సరఫరా చేపిస్తూ వచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేవుడి పైన వాళ్ళకి ఏమాత్రం భక్తి ఉన్నది. అందుకు ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా చెప్పలేనంత కోపంలో ఉన్నారు. ఈ యొక్క విచారణ పూర్తయితే ఇంకైనా కన్నా పెద్ద తల పేరు కన్నా చెప్పడేమో కానీ, కనీసం ఒక సినిమాలో ఉంటుంది ఒక డైలాగు, ఎందుకురా వాడిని కొడుతున్నావు అంటే, సార్ ఎలాగో వాళ్ళని కొట్టలేం కదా వీళ్ళనైనా కొడతానులే అని చెప్పి. అట్టా కనీసం ఆ దేవుడి దయతో వీళ్ళపైనైనా శిక్షలు పడాలని చెప్పి నేనైతే కోరుతున్నా. ఎందుకంటే వీళ్ళు ఎట్ట తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారో, లేకుండా పెద్ద నేత ఎవరు ఉంటారో కానీ వీరి వెనకాల ఇదంతా చేసినటువంటి వ్యక్తి, ఆయన పేరు రాకున్నా కూడా మధ్యలో ఆ పాపాన్ని భరించినటువంటి ఈ వ్యక్తులపైన అయినా కూడా కేసులు పడి వీళ్ళు నిరంతరం, అంటే ప్రతి కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉండాలని నేనైతే ఖచ్చితంగా కోరుతున్నా. ఇంకా 2019లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సౌకర్యాలు అందించామని చెప్తున్నాడంట ఆయన. ఇంక 2022 ఆగస్టులో తిరుపతి జిల్లాలో పనబాకులో వైష్ణవి, ఉత్తరప్రదేశ్లోని ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్, అదేవిధంగా బోలేబాబా డైరీ ట్యాంకర్లు క్యాన్ల ద్వారా సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూరులోని CFTRI ల్యాబ్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా ధర్మారెడ్డి మిన్నకుండిపోయినారు. అంటే మన్ను తిన్న పాము లాగా అట్టే ఆగిపోయినాడు. ఇంకేం చేయాలా? ఏదన్నా మన సినిమాలో చూపించేట్టు 3 డిగ్రీలు 3 డిగ్రీలు చేయలేరు. లేకుండా ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు జమానా కాదు. ఆ త్రిపులార్ గారిని ఎత్తుకొని పోయి ఆల్మోస్ట్ చంపేసినంత పని చేశారు. అలా చేయలేరు కదా. కానీ ఈయన మౌనం అంగీకారం సమాధానం ఏ విధంగా అయితే చెప్తారో, సిట్ వారు కలెక్ట్ చేసినటువంటి ఆ డాక్యుమెంటేషన్ కానీ, ఆ CCTV ఫుటేజ్ కానీ ప్రతి ఒక్క వ్యవహారం నుంచి బయటికి తీసి దోషులను ఖచ్చితంగా శిక్షిస్తారు. దాని నుంచి వెనకబోయే ప్రశ్న అంటూ లేదు. ఏరుకోరు తెచ్చుకున్నారు కదా, మాకు ఈ సంస్థలపై నమ్మకం లేదు, మాకు కేంద్రం నుంచి కావాలా, సుప్రీంకోర్టు తలుపులు తట్టడం. ఎందుకంటే ఆడ మధ్యలో ఈ మధ్య వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే కోర్టులో వేసుకొని మా బ్యాంక్ ఖాతాలు ఎందుకు చెక్ చేస్తారు అని చెప్పి ఇటువంటి వెసులుబాట్లు కలుగుతాయి కదా, అదే రాష్ట్ర వ్యవధిలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కన్నా పెట్టుకుంటే అయ్యే పని కాదు అని చెప్పి వీళ్ళు చేశారు ప్రయత్నం. కానీ ఉన్నటువంటి అధికారుల్లో కూడా ఆ దేవుడిని నమ్మేటువంటి అధికారులు ఆల్మోస్ట్ ఉంటారు కాబట్టి దాన్ని ట్రాన్స్పరెంట్గా, మనస్ఫూర్తిగా, సంతృప్తిగా విచారణ చేస్తానే ఉన్నారని చెప్పి మనకు ఖచ్చితంగా ఈయన విషయంలో అయితే మనకైతే అర్థమవుతుంది. ఇంకా ఎవరికి ప్రమేయం ఉందనేది క్వశ్చన్ అనమాట. టీటీడీలో నెయ్యి, బియ్యం, జీడిపప్పు, యాలకులు, ఇతర వస్తువులు కొనుగోలు ఎలా జరుగుతాయి, నెయ్యి టెండర్ల ఖరారు ఎవరెవరికి ప్రమేయం ఉంది, ఆ ఖరారులో ఆయా ప్లాంట్లను ఎన్ని నెలలకు తనిఖీ చేస్తారు, లోటుపాట్లు మీ దృష్టికి వచ్చాయా, ఏఆర్ డైరీ తిరుమలకు కిలో నెయ్యి 318 రూపాయలుగా సరఫరా చేస్తామని చెప్పినప్పుడు అనుమానం ఎందుకు రాలేదు? అది కదా కొసమెరుప. అంటే ఆడ దేవుడికి వాడేటువంటి నెయ్యి అంత పవిత్రమైనది, ఏ మాత్రం కల్తీ ఉండదు. కొన్ని వందల రేట్లు అనమాట. చెప్పినట్టు 318 రూపాయలు అట్లా కాదు, హై రేట్ ఉంటుంది. దాన్ని 318 రూపాయలకి మేము సరఫరా చేస్తామంటే ఎంత నాణ్యత లోపించి ఆ విధంగా వీళ్ళు సరఫరా చేస్తారని కనీసం మాత్రం డౌట్ లేదా? అసలు నీకు ఆ పోస్ట్ ఎందుకు, ఈవో అనే పోస్ట్ ఎందుకు? అవన్నీ చూడడానికి కదా, నెలకు లక్షల డబ్బులు దండుకోవడానికే నీకు ఆ పోస్ట్ అని చెప్పి మొఖానే కడిగి పారేశారు ఈ సిట్ అధికారులు ఈ యొక్క ధర్మారెడ్డిని. ఇంకా అనుమానం రాలేదని అడిగినారు. నాణ్యమైన నెయ్యి ఆ ధరకు ఇవ్వలేరు కదా అని సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు. కొనుగోలు కమిటీని నియమిస్తామని, ఏడాదికోసారి తనిఖీలు జరుగుతాయని, అంటే ఈ జీడిపప్పు కావచ్చు, ఆ ఏలకలు కావచ్చు, ఈ ఏదైతే మిశ్రమాలు వాడుతూ ఉంటారో ఈ సంవత్సరానికి ఒకసారి తనిఖీలు చేస్తారంట. ప్రతి 10 రోజులకి లేదా ప్రతి 5 రోజులకి మ్యాక్స్ చేసుకుంటే ప్రతి ఒక్క నెలకి తెచ్చేటువంటి క్వాంటిటీ అయిపోతూ ఉంటాయి. లాస్ట్ అవుట్ ఫస్ట్ ఇన్ అన్నట్టు ఏదైతే ముందు తెచ్చింటారో అవి ముందు వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత వచ్చేటివన్నీ ఆ గోడౌన్లో స్టాక్ ఉంటాయి. వాటిని కనీసం చెక్ చేసేటువంటి మినిమం బాధ్యత నీ పైన లేదా అని చెప్పి సిట్ అధికారులు అయితే ప్రశ్నించడం జరిగింది. దానికి దీనికి ఏదే సమాధానం చెప్పలా.
ఇంకా మిల్క్ పదాన్ని ఎందుకు తొలగించారనేది మెయిన్ క్వశ్చన్ అనమాట. టీటీడీకు నెయ్యి సరఫరా చేయాలంటే జాతీయ డైరీలకు రోజు 4 లక్షల లీటర్లు, రాష్ట్రంలోని డైరీలకు 2 లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలని కొన్నేళ్ల క్రితమే నిబంధనలు ఉండగా మీ హయాంలో 2020 ఫిబ్రవరిలో మిల్క్ అనే పదాన్ని ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. నేను చెప్పాను కదా ఇందాక, ప్రతి ఒక్కటి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంటుంది, దాని నుంచి అయితే తప్పించుకోలేరు. నాకు గుర్తులేదు, నేను మర్చిపోయినాను, రాత్రి నిద్ర మాత్రలు తిన్నాను, ఈ చెప్తే అయ్యే పని కాదు అది. ఇంకా బోలేబాబా డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు నిబంధనలో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారని అడిగారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదని కమిటీలే చేసుకున్నాయని ధర్మారెడ్డి చెప్పారు. ఇంకా అసలు ఈయనకి ఆ పోస్ట్ ఎందుకు? అసలు బోలేబాబా డైరీ కనీసం మన రాష్ట్రానికి, ఈవెన్ ఆ టీటీడీకి మనం ఏదైతే తిరుమల కేంద్రాన్ని గురించి మాట్లాడుతున్నామో అక్కడి నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల పైచిలకు దూరం ఉన్నది. నిబంధనల ప్రకారము మ్యాక్సిమం 500 నుంచి 600 కిలోమీటర్ల లోబడే ఉండాలా. ఇక్కడ ఈ పాలు సరఫరా చేయాలన్నా కూడా, నెయ్యి సరఫరా చేయాలన్నా కూడా అవన్నీ నిబంధనలన్నీ తొంగలో దొక్కేశారు. ఇంకా మనం ఇందాక చెప్పినట్టు 318 రూపాయలకే ఈ నాణ్యత లేని నెయ్యి కొన్నారంటే దేవుడి కోసం. కానీ చూపించే ప్రైస్ ఎంత? ఎక్కువ ప్రైస్ చూపించడం, ఆ గ్యాప్ అప్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం సొంత జోబులోకి. సరే, పేపర్లో కూడా 318 రూపాయలకే చూపించినా కూడా దాన్ని మనం ఏదైతే పామాయిల్, డాల్డా వాడుతూ ఉంటామో అటువంటి దాన్ని కూడా వాడినట్టు మనకైతే అందుతున్నటువంటి సమాచారము. తద్వారా 180 రూపాయలకో, 220 రూపాయలకో ఆ డాల్డానో లేకుండా పామాయిల్ దొరుకుతూ ఉంటే ఆ గ్యాప్ అప్ ఉన్నటువంటి ప్రైసు 70-80 రూపాయలు వీళ్ళ జోబులోకి పోయేది. ఓవరాల్గా ఈ దోపిడీ వల్ల ఏకంగా 250 కోట్ల పైసలకు వీళ్ళు సంపాదించారంటే, అంటే ఇది కంటికి కనిపించేది, కంటికి కనపడకుండా అక్కడ పెట్టేటువంటి హోటల్ వారి దగ్గర వీళ్ళు దండుకున్న డబ్బులు ఎంత లేకుండా ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ వాటర్ బాటిల్ అమ్ముకునే వాళ్ళ దగ్గర కావచ్చు, లేకుంటే వసతి ఉండేదానికి ఈ రెసిడెన్సీల దగ్గర కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర అన్అఫిషియల్గా డబ్బులు దండుకొని వాళ్ళకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. దేవుడు అంటే వ్యాపారం చేసి వదిలేసినటువంటి దాఖలాలు మన దేశంలో ఎవరికైనా ఉన్నాయంటే కేవలం వైసీపీ వారికి, వైసీపీ ప్రభుత్వంలో అప్పట్లో పనిచేసినటువంటి ఆ హైకమాండ్ అనేటువంటి వ్యక్తులకి. ఇంక 2023 నవంబర్లో తిరిగి మిల్క్ అనే పదాన్ని టెండర్ నిబంధనలో ఎందుకు చేర్చాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వం మారే సమయం ఆసనమైందనమాట. ఎవరికి లబ్ధి చేకూర్చాలో చెప్పాలని ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానం చెప్పారు. ఎందుకంటే అప్పటికే టీటీడీలో ఈ మాదిరి జరుగుతుంది, తప్పులు జరుగుతున్నాయని చెప్పి అందరూ క్వశ్చన్ చేయడం వల్ల, ఎస్ మనం మీడియా పరంగా ఏదైనా మనం దీన్ని బట్టి మనం గ్రహించాలంటే నిజమైన పోరాటము మనస్ఫూర్తిగా చేస్తే మార్పులు చేర్పులు ఈ విధంగా వస్తాయి. అప్పుడు దాకా భయపడుతూ ఉండేటువంటి వ్యక్తులు 2023 నుంచి అంతో ఇంతో కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటా కొద్దిగా అంతో ఇంతో మంచి చేసుకుంటూ వచ్చారనమాట. అంత పూర్తి స్థాయి చెడ్డ కాకుండా. ఒక సినిమాలో ఏదంటారు కదా, నేను అంత పెద్ద చెడ్డోని కాదు, నేను ఇంతే చెడ్డోని అన్నట్టు ఆ విధంగా చెడ్డదాన్ని ఒక క్రోత తగ్గించారు. ఈ రకంగా అనేక ప్రశ్నలు. బోలేబాబా డైరెక్టర్లు మిమ్మల్ని కలిశారా అని అడిగితే తిరుమలకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి పంపించింది, 251.53 కోట్లు సంపాదించినట్లు తమ విచారణలో తేలిందని చెప్పి డిఐజీ మురళి గారు అయితే డైరెక్ట్గా వాళ్ళని అడగడం జరిగింది. ఏకంగా తిరుమలకు 68.17 లక్షల కిలోల నెయ్యిని పంపించింది బోలేబాబా డైరీ. ఇది ప్రతి ఒక్కటి రికార్డులో ఉన్నది. అదిగాక ఇంకా వైవి సుబ్బారెడ్డి, ఇంకా ఈయన అనున్యాయుడు కదా, అక్కడనే బొమ్మన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, ఆయన పాత్ర ఏంది అని అడిగినారు. ఇది పూర్తి స్థాయిలో క్రాస్ ఎగ్జామిన్. వైవి సుబ్బారెడ్డిని అడిగినప్పుడు ఆయన ఒక సమాధానం చెప్తాడు, ఈయన అడిగినప్పుడు ఆడొక సమాధానం చెప్తారు. ఈ క్లియర్ కట్గా అటు కాకుండా ఏకతాటిపైకి రావాలంటే పక్కనోటి పైన పడిపోతుంది. అంటే ఇద్దరం పలాంది ఒప్పుకున్నాం అనే దానికి ఉండదు. అయితే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఈయన తప్పు చేయలేదంటే ఆయన తప్పు చేసినట్టు. ఆ రకాన్ని వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి గారి గురించి కూడా ఈయనైతే నోరు మెదపకుండా గమనున్నాడు. ఈ రోజు రేపట్లో జరిగేటువంటి విచారణలో ప్రతి ఒక్కరికి భయపడుతుంది. ఇంకా లడ్డూలు తీసుకోకుండా అనేది అంటే గతంలో చాలా మంది ప్రముఖులు వైసీపీకి అత్యంత అతుక్కొని అటాచ్డ్గా ఉన్నటువంటి ప్రముఖులు లడ్లు కూడా తీసుకోకుండా పోయినారు. దాన్ని బట్టినే మీకు అర్థం కాలేదనేటువంటి ప్రశ్నలకు ఈయన సమాధానం అంటూ లేదు. ఇలా అనేక కోణాల్లో ఈ సిట్ అధికారులు సూటిగా ధర్మారెడ్డిని అయితే ప్రశ్నించడం జరిగింది. ఇది ఇవాళ అంశము. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తారని కోరుకుంటున్నా. ధన్యవాదాలు.